హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుంచి క్వశ్చన్ చూసుకున్నా. 12,800 రూపాయలను కొంత 15% సరళ వడ్డీ వద్ద మిగిలిన మొత్తాన్ని 12% సరళ వడ్డీ వద్ద 3 సంవత్సరాలకి పెట్టుబడి పెట్టారు. మొత్తం వచ్చిన వడ్డీ 5,085 రూపాయలు. అయితే 15% వద్ద పెట్టిన మొత్తం ఎంత అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లం జస్ట్ 2 minutes లేదంగా సాల్వ్ చేసి చూద్దాం. ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే 12,800 రూపాయలను కొంత 15% సరళ వడ్డీ వద్ద మిగిలిన మొత్తాన్ని 12% సరళ వడ్డీ వద్ద 3 సంవత్సరాలకి పెట్టుబడి పెట్టారు. మొత్తం వచ్చిన వడ్డీ వచ్చేసి 5,085 రూపాయలు. అయితే 15% వద్ద పెట్టిన మొత్తం ఏంటనేసి అడుగుతున్నారు. మొత్తం డబ్బుని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకోవాలంటే మొత్తం డబ్బును కూడా 12% సరళ వడ్డీ వద్ద పెట్టారు అనేసి అనుకుందాం. మొత్తం డబ్బును 12% వద్ద పెట్టారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 12,800 రూపాయలు ఇంటూ టైం వచ్చేసి 3 సంవత్సరాలు ఇంటూ రేట్ వచ్చేసి 12% బై 100. అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత వస్తుంది మనకి? ఇప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 4,608 రూపాయలు వస్తుంది. అయితే అదనపు వడ్డీని కనుక్కోవాలి. అదనపు వడ్డీ ఏ విధంగా వస్తుంది? అదనపు వడ్డీ ఈక్వల్ టు వాస్తవ వడ్డీలో నుంచి వాస్తవ వడ్డీ నుండి 12% వద్ద వడ్డీని తీసేసినట్లయితే 12% వద్ద వడ్డీ తీసేసినట్లయితే మనకి వాస్తవ వడ్డీ అనేది అదనపు వడ్డీ అనేది వస్తుంది. అప్పుడు వాస్తవ వడ్డీ ఎంత మనకి? 5,085 రూపాయల్లో నుంచి 12% వద్ద వచ్చిన వడ్డీ ఎంత? 4,608 రూపాయలు. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 477 వస్తుంది. అదనపు వడ్డీ ఎంత వచ్చింది మనకి? 477 వచ్చింది. అయితే రేట్ల మధ్య తేడా ఎంత వస్తుంది? రేట్ల మధ్య తేడా ఈక్వల్ టు 15% ఒకసారి ఎంత పెట్టారు? 15% వద్ద సరళ వడ్డీ పెట్టారు. తర్వాత మిగిలిన మొత్తాన్ని 12% సరళ వడ్డీ వద్ద పెట్టాడు కాబట్టి 15% మైనస్ 12% ఎంత వస్తుంది మనకి? 3% వస్తుంది. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలకి ఎంత వస్తుంది? 3 into 3% అంటే 9% వస్తుంది. 9% వస్తుంది. 9% కి ఎంత మనకి? 477. అప్పుడు 1% కి ఏమవుతుంది? 1% వచ్చేసి 477/9 వస్తుంది. మనకి 1% కి ఎంత వస్తుంది? 1% ఈక్వల్ టు 477/9 అంటే ఎంత వస్తుంది? 53 వస్తుంది. అంటే 100% కనుక్కోమంటున్నాడు. 15% వద్ద పెట్టిన మొత్తం ఎంత అనేసి అంటున్నాడు. 100% వద్ద ఎంత అనేసి అడుగుతున్నారు కాబట్టి 100% కి ఎంత వస్తుంది మనకి? 5,300 రూపాయలు వస్తుంది. మనకి 15% వద్ద పెట్టిన మొత్తం ఎంత వస్తుంది మనకి? 5,300 రూపాయలు. ఇది మనకి ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? 5,300 రూపాయలు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ ట్రిక్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.